నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు శివాజీ గారి విషయంలో స్త్రీలకు సంబంధించి నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే మహిళల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఆయన చేశారు. మీరు ఎలా అయినా మీ ఫ్రీడమ్, మిమ్మల్ని హరించే హక్కు ఎవరికీ లేదు, అందరూ బయటికి రండి అని చెప్పేసి ప్రోత్సహించారు. దీనికి సంబంధించి కొంత పార్టీలో ఇబ్బందికర వాతావరణం నెలకొనే అవకాశం ఉంది అని కూడా మనం అనుకున్నాం కొంతవరకున. మరి ఈ విషయంలోని ఏదైతే పెద్ద తరహాగా కుటుంబ వ్యవస్థను సరిదిద్దుకున్న చిరంజీవి గారు ఏదైనా స్పందించే అవకాశం ఉందా? ఒకవేళ ఆయన ఏమైనా కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆయన ఏమైనా వారిస్తారా? అసలు ఎట్లా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది ఒక ప్రశ్న అందరినీ కూడా తొలిచేస్తుంది. మీరేమంటారు సార్? అంటే మూడు కోణాల్లో డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది అని అంటున్నారు. ఈ చర్చ జనాల్లో మొదలైంది. బాబు తాలూకు అర్ధరహితమైన మాటలకి చిరంజీవో పవన్ కళ్యాణ్ ఎలా బాధ్యులు అవుతారండి? నెటిజన్స్ కూడా జనసేన పార్టీలో నుంచి నాగబాబు తీసేయమంటారు. ఆయన తీసేస్తాడు. జనసేన పార్టీలో ఆ కార్యక్రమాల్లో ఏవైనా లోపాలు జరిగినట్టయితే, నాగబాబు వల్ల ఏమైనా తప్పుడు జరిగినట్టయితే వాటిని బట్టి విచారిస్తారు. కానీ ఆయన వ్యక్తిగతమైన విషయం. సినిమా ఫీల్డ్లో అనసూయ ఈవెంట్లకు వచ్చినప్పుడు ఎప్పుడో ఇక్కడ తన ఇష్టమైన డ్రెస్ వేసుకుంది, తప్పేముందని చెప్పేసి నాగబాబు సమర్థించాడు. ఆయన ఏమన్నాడంటే, ఆడవాళ్ళు శ్రీమూర్తి ప్రకృతి లాంటిది, గృహలక్ష్మిలాగా ఉండాలి, కానీ ఇలా ఊళ్ళంతా కనిపించేలా డ్రెస్ వేసుకోవద్దమ్మా, ఒక అన్నయ్యలాగా ఒక తండ్రిలాగా చెప్తున్నానని ఆయన అన్నాడు. వీళ్ళందరూ వరుస పెట్టి మొత్తానికి ఏంటంటే, ఈరోజు వార్తల్లో వ్యక్తిగా నాగబాబు నిలిచారు, కానీ నాగబాబుతో చిరంజీవులు కానీ నాగబాబుతో పవన్ కళ్యాణ్ కానీ ముడి పెట్టరు. రేపు అదే చేస్తారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. మరి చిరంజీవి గారి తల పెంపకంలో పెరిగారు కదా, సంస్కృతి సాంప్రదాయాలు చాలా బాగా తెలుసు కదా. ఇటువంటి పరిస్థితుల్లోనే పెద్దవాళ్ళు చిరంజీవి లాంటి వాళ్ళు కొంచెం ఇరుకులు పడతారన్నమాట. చాలాసార్లు నాగబాబుని హెచ్చరించినప్పుడు కూడా నాగబాబు ఆవేశపరుడు, అనాలోచితంగా మాట్లాడతాడు, అర్ధరహితంగా మాట్లాడతాడు. మాట్లాడినా సరే సరిదిద్దుకోవడం కోసం, ఒకవేళ మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నట్టయితే నన్ను మన్నించండి, నేను మాట చెప్తే పోద్ది కదా. ఇది ఒక గ్రూపు వార్లా అయిపోయింది. చివరికి ఇండస్ట్రీలో ఎవరెవరు ఇప్పుడు చిరంజీవికి ఇంకెవరికో శివాజీకి, నాగబాబుకి శివాజీకి వారు జరుగుతుంది. ఇటు పక్క మేమంటే ఇష్టం ఉన్నవాళ్ళు, మా మాటలను గౌరవించే వాళ్ళందరూ మా పక్కకు రండి, వాళ్ళ మాటలను గౌరవిస్తే వాళ్ళ పక్కన వెళ్ళండి అని చెప్పేసి ఆ దరిద్రపు వాతావరణం ఏర్పడుతుంది. ఇదేమిటండి? దేనికి పనికొచ్చిన గొడవ చెప్పండి? ఇండస్ట్రీ ప్రయోజనాల కోసమా? ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసమా? పోనీ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ బ్రతికి బాగుపడతారనేటువంటి అంశం కోసం? దేనికోసం ఈ గొడవ? దేనికోసం వారం రోజులుగా ఈ రాద్ధాంతం అన్నది నెటిజన్స్ కూడా ఆలోచించుకొని ఎక్కడొక్క చోట స్వచ్ఛ చెప్పాలి. నాగబాబు కూడా స్వచ్ఛ చెప్పాలి. ఎందుకంటే నాగబాబు ఒక్కడు కాదు కదా. ఈరోజు నాగబాబు వెనక జనసేన పార్టీ ఉంది. నాగబాబు వెనక మెగా హీరో చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి సామాన్యుడు కాదు. చిరంజీవి టాలీవుడ్ తెలుగు పరిశ్రమకి పెద్ద దిక్కు. మరి అటువంటి వారికి కూడా ఎఫెక్ట్ వస్తుంది కదా. మరి అది ముందుగా ఆలోచించాలి కదా. తప్పకుండా అంటారు అన్నమాట. చిరంజీవి తప్పకుండా నలుగురు ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడినందుకు ఏదో సభలో ఈవెంట్లో పాల్గొని చిరంజీవి అన్నాడు కదా, మా తమ్ముడు ఏదైనా పొరపాటుగా పవన్ కళ్యాణ్ అన్న మాట తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు కానీ ప్రజలు కానీ బాధపడినట్టయితే దాన్ని మన్నించండి అని చెప్పాడు. అలాగే రేపు ఇప్పుడు చిరంజీవి అయినా సరే, మా తమ్ముడు ఈ విధంగా అనాలోచితంగా మాట్లాడాడు, మీ మనోభావాలు దెబ్బతున్నాయి, మన్నించండి అని చెప్పే పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను అన్నమాట. దాని ముందే నాగబాబు ఈ తాలూకు ఈ గొడవని, ఈ అనవసరమైన రాద్ధాంతాన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. దీనికి ప్రొలాంగ్ చేయకూడదు. దీన్ని అటు జనసేన పార్టీకి కానీ ఇటు చిరంజీవికి కానీ అంటించకూడదు. అంటించుకుంటే తన ఆలోచన చెప్పాడు, అదే తన ఆలోచన మన్నించమని కోరుకుంటే అయిపోయింది కదా. లేదా ఈ గోడ ఎక్కడితో వదిలేద్దాం, ఎవరిష్టం వాళ్ళది అని అన్న పర్వాలేదు. ఇప్పుడు
ఇప్పుడు తెలిస్తే చేసేది ఏముందండి. తర్వాత ఆ పోలీసు ఉంటారు, ఇంకేదో ఉంటారు అన్నమాట. మీరు ఎలా ఉంటే ఆవిడ మాకేం కావాలి, మీరు డ్రెస్ వేసుకుంటే మాకేం కావాలి, డ్రెస్ వేసుకోకపోతే మాకేం కావాలి. ఇలా ఉండడం సాంప్రదాయం అని ఎవరో ఒకరు అంటారు. వాడి అవును తర్వాత చెత్త కొట్టామనుకోండి, నోరు మూసుకుంటాడు, అంతే కదా. అవును ఇంకా మంచి చెప్పడం మానేస్తాడు. అదే జరుగుతుంది మన అదే శివాజీ జరుగుతుంది. విషయం. అవును అదే చెప్తున్నాడు శివాజీ కూడా, నా జీవితంలో ఇంకెవరికి సలహాలు ఇవ్వను అన్నాడు. అవును, ఎవరు ఇవ్వమని చెప్పారండి? ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకూడదు, ఇలాగే పరిణమిస్తాయన్నమాట. అడిగే ఇవ్వండి. ఎవరైనా మిమ్మల్ని ఆడవారందరూ ఇక్కడ అయ్యా మా తాలూకు ఈ మా వేషభాషల గురించి మీరేమనుకుంటున్నారు, మీరు స్పందించండి అంటే చెప్పొచ్చు. ఏమి నాకంటే ఎందుకు అనవసరంగా అదే మాట్లాడినప్పుడు ఆ మాట అంటే పెదవి దాటి మాట వచ్చినట్టే దానికి నువ్వు జవాబుదారీగా ఉండాలి. ఆ మాట రాకుండా జాగ్రత్త పడడంలోనే మన గ్రోత్ ఉంటుంది. ఆ మాట విలువ ఎప్పుడు పెరుగుతుంది? మీకు వ్యక్తిగతంగా మీ విలువ పెరిగినప్పుడు మాటకు కూడా విలువ పెరుగుతుంది. వ్యక్తిగతమైన విలువలు లేకుండా మాట ఏముంటుంది? నాగబాబు, చిరంజీవి తమ్ముడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య, జబర్దస్త్ టీము, ఒక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నీ మాట విలువ ఉంటుంది. ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడాలి. ఈ విషయం గుర్తుంచుకొని చిరంజీవి కూడా నీకు ఏదో ఫుల్ స్టాప్ పెడితే అది బాగుంటుంది అన్నమాట. అవును సార్. అవును లేకపోతే అదే ప్రేక్షకులందరూ అంటే ఆల్మోస్ట్ ఎవరైతే దీని మీద స్పందించిన పబ్లిక్ ఉన్నారో వాళ్ళు కూడా ఇవే క్వశ్చన్స్ రైజ్ చేసుకుంటూ ఉన్నారు. అనవసరంగా ఆ పార్టీలోని ప్రాబ్లమ్, అలాగే ఇంట్లో కూడా వాళ్ళ మధ్య అనవసరంగా ఈ డిస్కషన్స్ ఇవన్నీ కూడా అనవసరంగా కెలుక్కున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో మీరన్నట్టుగా నిజంగానే ఆ ఆ క్షమాపణ చెప్పాల్సి వస్తుందా, లేకపోతే ఇది ఎటు దారి తీస్తుంది అన్నదైతే వేచి చూడాల్సి ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.